నేను హై స్కూల్లో చదివేటప్పుడండి రావి కుటుంబరావు గారండి మా గురువు గారు. నిజంగా ఆయన మహానుభావులండి. వారు ఏం చేసేవాళ్ళు, ఎవరిని తిట్టేవాళ్ళు కాదు, కొట్టేవాళ్ళు కాదు. ప్రతిరోజు కూడా ఇంగ్లీష్లో ఒక పారాగ్రాఫ్ కానీ, ఒక పొయ్యం కానీ, ఎస్సే కానీ ప్రతిరోజు టెస్ట్ పెట్టేవాళ్ళండి. చదువుకొచ్చి మేము రాయాలి. ఒకవేళ ఎవరైనా చదువుకు రాకపోతే సాయంత్రం బడి అయిన తర్వాత మళ్ళీ వారికి చదివి అప్పచెప్పి ఇంటికి వెళ్ళాలి. మరి ఇక చెప్పలేకపోయారనుకోండి, మసకబడే వరకు చదివించి పంపించేసేవాళ్ళు. అలా చేసేవాళ్ళు. అలాగే సోషల్లో కూడా ప్రతిరోజు కూడా ఆ పాయింట్లు వారు చెబుతూ అనిపిస్తూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ చెప్పనేవాళ్ళు క్లాస్ రూమ్లో. ఎందుకు చెబుతున్నానంటే ఈ పిల్లలకి ప్రతిరోజు టెస్ట్ పెట్టాలండి. టెస్ట్ పెట్టకపోతే ఏమవుతుందంటే వాళ్ళు చదివింది వారం అయ్యేసరికి మళ్ళీ మర్చిపోతారండి. అలాగే నెల అయితే మళ్ళీ మొదలుకు వస్తుంది వ్యవహారం. అందుకని ప్రతి వారం కనుక గుర్తు చేస్తుంటే వాళ్ళు మర్చిపోకుండా ఉంటారండి. ఇప్పుడు ఒక దారి వెంట నడుస్తున్నామండి, ఒక నెల రోజులు కానీ నడవకపోతే ఆ దారి మూసుకుపోతుందండి. వారానికి ఒకసారి నడిస్తే ఆ దారిగా ఉంటుందండి. ఇంకోటి, పిల్లలకి బట్టి విధానం మంచిది కాదు. వాళ్ళు అర్థం చేసుకుని బట్టి పడితే ఒక రకమండి. అదేనా కొన్నే బట్టి పట్టేవన్నీ ఎక్కడ బట్టి పడతారు? వాళ్ళకి ఆ విషయం చెబుతూ సొంతంగా రాసేలా వాళ్ళకి అలవాటు చేయాలండి. అలా చేయగలిగినప్పుడు వాళ్ళు రాత్రంతా టీవీ చూసుకుని కూడా ఉదయం వెళ్ళి చక్కగా పరీక్ష రాస్తారు, టెన్షన్ పడరు. అసలు అర్థం కాకుండా బట్టి పట్టిస్తే చాలా ప్రమాదం అండి. అలా చేసినప్పుడు వాళ్ళకి ఆరోగ్యాలు పాడవుతాయి, మరి మానసిక వ్యాధులు కూడా పట్టుకుంటాయి, అవసరమైతే సూసైడ్లు కూడా చేసుకుంటారండి. అందుకని ఆ బట్టి విధానం అది పద్ధతి కాదండి. ఎగ్జామ్స్ కూడా ఎప్పుడో నెలకు 2 నెలలకు పెడితే మళ్ళీ మర్చిపోతారు. కాబట్టి కనీసం ప్రతిరోజు టెస్ట్ పెట్టాల్సిందే. ఇదండి.